వెల్కమ్ టు మన హోసూర్. నేను సుమలత. హోసూరు సమీపంలో పంచాయతీ అధ్యక్షులతో సహా స్థానిక ప్రతినిధులకు ప్రశంసా కార్యక్రమం, బహుమతి పంపిణీ కార్యక్రమం, బహుమతులు అందించి సత్కరించిన మాజీ మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులుగా పదవీ కాలం పూర్తి అయిన నేపథ్యంలో చెన్నచంద్రం పంచాయతీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వార్డు సభ్యులకు హోసూరు సమీపంలోని బాగలూరు రోడ్డులోని హిమగిరి ప్రైవేటు నివాస స్థలంలో సన్మాన కార్యక్రమం జరిగింది. పంచాయతీ ప్రెసిడెంట్ జయకుమార్ రెడ్డి తన సొంత ఖర్చులతో సుమారు ₹1.5 కోట్ల అంచనా వ్యయంతో ఉచితంగా కళ్యాణ మండపాన్ని నిర్మించి ప్రజలకు మేలు చేశారు. అలాగే పంచాయతీ పరిధిలోని సామాన్య ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 500 లీటర్ల సామర్థ్యంతో సింటెక్స్ ట్యాంకును ఏర్పాటు చేశారు. పంచాయతీ అధ్యక్షులు జయకుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్, వార్డు సభ్యులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి, ఆయన సతీమణి జ్యోతి బాలకృష్ణారెడ్డి పంచాయతీలో గత 5 సంవత్సరాలుగా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మురళి మోటార్స్ ముగ్గురికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక పొంగల్ పండుగ సందర్భంగా తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా ముగ్గుల పోటీలు జరిగాయి. ఇందులో మొత్తం 190 మంది మహిళలు పాల్గొని వివిధ హంగులలో ముత్యాలు ముగ్గులను వేశారు. విజేతలైన మహిళలకు మొదటి బహుమతి 6,000, ద్వితీయ బహుమతికి ₹4,000, తృతీయ బహుమతికి ₹3,000 నగదును మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి, జ్యోతి బాలకృష్ణారెడ్డి అందజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న 15 మందికి ఒక్కొక్కరికి ₹1,000 కన్సోలేషన్ బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కమిటీ అధ్యక్షుడు శశి వెంకటస్వామి, జిల్లా కౌన్సిలర్ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి చెన్నయ్య, కార్తిక్, పాపారెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన హోసూరు నియోజకవర్గన్న హిమగిరి సిటీలో అతి వైభవంగా మన ముగ్గుల పోటీ ఆంధ్రజ్యోతి తరపున మరియు సంతూరు ముగ్గుల పోటీ నడిపినటువంటి ఈ ముగ్గుల పోటీ సుమారు 250 మందికి పైగా పాల్గొని ఇంతవరకు కనివిని ఎరిగిన విధంగా హోసూరులో ఈ ముగ్గుల పోటీ జరిగింది. ఈ ముగ్గుల పోటీలో సుమారు పోటీదారులు కలవడమే కాకుండా ఇచ్చటికి వాళ్ళ కుటుంబాలతో సహా సుమారు 1000 మందికి పైగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మంచి ప్రోత్సాహాన్ని అందించినారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఏమిటంటే మన హిందూ సాంప్రదాయాన్ని నిలనాటే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పార్టిసిపేదారులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిగేదానికి అవకాశం ఏర్పరిచినటువంటి మన ఆంధ్రజ్యోతి సిబ్బందికి నా యొక్క మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.